ప్రజలకు నీతులు చెప్పడం తప్ప నియోజకవర్గానికి కడియం శ్రీహరి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. జనగాంలో సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. తన నియోజకవర్గంలో 1000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశానన్నారు. బీఆర్ఎస్ జెండాపై గెలిచావని, మీ బిడ్డకు మీకు పదవులిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరావని ఆయన విమర్శించారు. నీకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జనగాం జిల్లాలో ఉన్నది. జనగామ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని ఎక్కువగా గెలిపించింది. దురదృష్టవశాత్తు నమ్మబలికి కేసీఆర్ పక్కన బీఆర్ఎస్ పక్కన చేస్తే కడియం శ్రీహరిని ఆ నాయకులు ప్రజలు కలిపి గెలిపించింది. నిన్న కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చివాకులు వెళ్ళిండ్రు. నీకు సిగ్గు శరం ఉంటే ఏ ప్రజలైతే, ఏ గులాబీ జెండా అయితే, ఏ యొక్క కేసీఆర్ నాయకత్వంలో నువ్వు గెలిచినవో రాజీనామా చేసి మాట్లాడు. నీవు ఎమ్మెల్యేగా ఉండే కంటే ముందు ఎమ్మెల్సీగా 2 సార్లు అవకాశం ఇచ్చింది కేసీఆరే కదా. నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా తీసుకుపోయి ఇలా మోసం చేసింది నువ్వే కదా. నీకు డిప్యూటీ సీఎం ఇస్తే మొత్తం కూడా నీ యొక్క కుటుంబాన్ని పెంచి పోషించుకున్నావు తప్ప నీతులు చెప్తూ గోతుల్లో వినవు. నీలాంటి వాళ్లకు ఎన్నిక బరాబరిగా వస్తుంది. ప్రజలు నిన్ను ఏ విధంగా మోసం చేసినావో అంతలోపు పాత్ర పెట్టడం కూడా ఖాయం. ఇవాళ కేసీఆర్ మీద మాట్లాడేంత మురగాని కాదు నువ్వు. ఇవాళ నువ్వు ఏ అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నావో జాగ్రత్త బిడ్డ. ఇవాళ మా ప్రజల దయాదాక్షిణ్యాలతో గెలిచినావు, మా పార్టీ జెండాతో గెలిచినావు, మా నాయకుల దగ్గర నుండి టికెట్లు పొందినావు. దరిదాపుగా ఒక 1000 సీఎంఆర్ఎఫ్ల వరకు ప్రజలకు, పేద ప్రజలకు అందించడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో కూడా ఒక్కరోజు కూడా డిలే కాకుండా ప్రభుత్వాన్ని వెంటనే సమర్పించి వారి యొక్క పని కూడా అయ్యేటట్టు చేస్తున్నాం. దరిదాపుగా